ఈరోజు డాక్టర్స్ బంద్ కు సంబంధించి డాక్టర్ వినాక్స్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 కానీ 28 ప్రకారం వెంటనే బదిలీలు చేయాలి. డాక్టర్స్ కానీ స్టాఫ్ కు గానీ 4 సంవత్సరాలు దాటిన వారు ట్రాన్స్ఫర్ కు ఎలిజిబిలిటీ అని అన్నారు. కింద స్థాయిలో అది సరిగ్గా జరగడం లేదు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. ఎకనైక్స్ లో ఉన్న విషయం పూర్తిగా తెలియటం లేదు. దానివల్ల డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ప్రశాంతంగా పనిచేయలేకపోతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పిల్లలు ఒక దగ్గర, తాము ఒక దగ్గర ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి మాది ఒకటే విన్నపం, దయచేసి మీరు ఇచ్చిన జీవో ప్రకారం బదిలీ చేపట్టాలని అన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినాయక్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా అమీర్పేట యూసీఎస్సీలో చేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఏప్రిల్లో మనకు జీవో నెంబర్ 38 ఏదో జీవో ఇచ్చింది, జనరల్ ట్రాన్స్ఫర్ నుంచి జీవో ఇచ్చింది. సో దానికి అనుసంధానం చేసుకుని మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో జీవో నెంబర్ 28 ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డేట్ ఇచ్చినారు. దాని ప్రకారం మనకు ఈ యొక్క ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మొదలైంది మనకు 2 రోజులకి వెళ్ళి. అయితే ముఖ్యంగా మా యొక్క ప్రాబ్లం సమస్య ఏంటంటే యాక్చువల్గా ఏదైతే జీవో ఈ 38 జీవో లేకపోతే 28 జీవో ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ సంబంధించి ఆ జీవో ఏదైతే ఉందో అది యథావిధంగా అమలు చేయాలి. ఆ జీవోలో క్లియర్ కట్ గా పెట్టారన్నట్టు. యాక్చువల్గా ఎవరైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నారో 4 ఇయర్స్ కంప్లీట్ అయిన అందరినీ కూడా ఎలిజిబుల్ అని పెట్టారు. అదేవిధంగా 3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారని చెప్పినారు. అది పారదర్శకంగా జరగడం లేదు. రెండోది ఏంటంటే ఆ జీవో ప్రకారం ఏంటంటే మనకు క్లియర్ కట్ వేకెన్సీ చూపించాలి. ఇప్పుడు మనకు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ పెట్టినప్పుడు మనకు కౌన్సిలింగ్ అది ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ చేసినప్పుడు అన్ని వేకెన్సీస్ పెడతారు డిపార్ట్మెంట్ వైజ్గా. పెట్టినప్పుడే ప్రతి ఒక్క డాక్టర్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ట్రాన్స్ఫర్ వాళ్ళందరూ కూడా వేకెన్సీ చూసుకొని దాని ప్రకారం ఎక్కడ పోతే బాగుంటుందని ఒక రివ్యూ చేసుకొని దాని ప్రకారం ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళకు కౌన్సిలింగ్ లో న్యాయం అయిపోయి వాళ్ళకు
కోరుకున్నటువంటి చోట ఉద్యోగం దొరకడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేము గవర్నమెంట్ డాక్టర్ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏవైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో ఆ జీవో నెంబర్ 38 ఏదైతే ఉందో అది యథావిధంగా అమలు చేయాలి. అందులో ఏదైతే ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏదైతే జీవోలో గైడ్లైన్స్ ఇచ్చినారో అవి కూడా యథావిధంగా అమలు చేయాలి. ఆ జీవో 80% డివియేట్ కావడానికి వీల్లేదు. అంతేకాకుండా ఆ జీవోలో కూడా ఏమి ఇచ్చినారంటే ప్రియారిటీస్ కూడా పెట్టుకోమన్నారు. ప్రియారిటీస్ అంటే ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ డాక్టర్స్ ఉంటారు, స్పోర్ట్స్ ఎంప్లాయీస్ ఉంటారు, డాక్టర్ నుంచి మొదలుకొని సిస్టర్ నుంచి మొదలుకొని మనకు గ్రౌండ్ లెవెల్ వరకు అందరూ ఉంటారు. అంటే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకు కంపల్సరీ స్పోర్ట్స్ వర్కింగ్ ప్లేస్ లో ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడే ఉంచుతాము, లేదంటే నియరెస్ట్ ప్లేస్ పెడతామని చెప్పారు. అది కూడా 100% అమలు చేయడం లేదు. దానివల్ల ఎవరైతే స్పోర్ట్స్ ఫ్యాక్టరీ కింద ఎలిజిబుల్ ఉన్నారో ఉద్యోగస్తులు, డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ స్పోర్ట్స్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే వీడియో ప్రియారిటీ కింద అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మెడికల్ గ్రౌండ్స్ లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత హెల్త్ గ్రౌండ్స్ లో అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రియారిటీ వైజ్ వాళ్ళకు ఏదైతే జీవోలో మెన్షన్ చేసినటువంటి విధంగా యథావిధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటూ కూడా మనకు యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్ విధానం పెడుతున్నారు. ఆన్లైన్ విధానంలో ఏమవుతుందంటే మనకు క్లియర్ కట్గా తెలుస్తలేదు ఎక్కడ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, అసలు మేము తెలుసుకోలేకపోతున్నాం, మేము ఒక అనలైజ్ చేసుకోలేకపోతున్నాం ఎక్కడ వస్తుంది ఏంది అని. దాంతో డాక్టర్లందరూ కూడా చాలా మానసికంగా చాలా బాధపడుతూ చాలా ఒక 5-6 రోజులకి చాలా మానసికంగా ఎంతో బాధపడుతున్నారు. మా భవిష్యత్తు ఏంటిది, మేము ఎక్కడ పోతాం, పిల్లలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, ఎట్లా ఉద్యోగం చేస్తామని మానసికంగా చాలా బాధపడుతున్నారు. నేను గవర్నమెంట్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డాక్టర్ తరఫున ఏదైతే మనకు ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్ గా వేకెన్సీస్ క్లియర్ గా పెట్టి, ఆ ప్రియారిటీ వైజ్ ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవి కూడా 100% యథావిధంగా అమలు చేసి, ఆ ప్రియారిటీస్ కూడా అన్ని కూడా సిస్టమేటిక్ గా చూసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినట్టుంటే వాళ్ళందరికీ కూడా కోరుకున్న చోట ఉద్యోగం దొరుకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు మన స్టేట్ లో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు కూడా అన్ని కూడా అవి ఒక లీగల్ గా ఎన్నుకోబడ్డ సంఘాలే. ఆ సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా రిటెన్షన్ చేస్తాము జీవోలో మెన్షన్ చేశారు. అంటే ఎవరిని కూడా ప్రతి ఒక్కరు కూడా మేము రిటెన్షన్ ఇస్తాము, ఎవరికి కూడా ట్రాన్స్ఫర్స్ లో మేము బలి చేయమని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ ట్రాన్స్ఫర్స్ లో కూడా ఈ సంఘాలకు కూడా న్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది అంటే, యూనియన్స్ తరఫున ఏవైతే లీగల్ గా ఎన్నుకోబడి యూనియన్ లో ఉన్నటువంటి మెంబర్లందరికీ కూడా రిటెన్షన్ ఇవ్వాలి. ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఒక పారదర్శకంగా చేయాలి, క్లియర్ కట్ వేకెన్సీస్ పెట్టాలి, ప్రియారిటీస్ కూడా యథావిధంగా అమలు చేస్తే డాక్టర్లందరూ కూడా న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. సో కాబట్టి మా యొక్క విన్నపము మీ ద్వారా తెలియసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ లత, అనస్థీషియాలజిస్ట్ ఫ్రమ్ UCHC అమీర్పేట్. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో బేసికలీ ఏంటి అంటే, క్లియర్ కట్ వేకెన్సీ లిస్ట్ అనేది అసలు లేదు. ఇంకా అసలు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది లాస్ట్ మినిట్ వరకే చెప్పట్లేదు. ఫోకల్, నాన్ ఫోకల్ అసలు క్లారిటీ లేదు. ఇంకోటి గ్రీవెన్సెస్ పెట్టుకున్నారు కానీ అవి క్లారిటీ లేదు, పెండింగ్ అని చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే అసలు ఎక్కడ ఆప్ చేసుకోవాలి ఏంటి అనేది అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ ఏంటి అంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎవరికి ఎక్కడ కావాలో ఈజీగా తీసుకొని ఆప్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది వేకెన్సీస్ కూడా ఆప్ చేసుకోవడానికి ఈజీ.